హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ శ్రీలేఖ. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీలేఖ ఫన్నీ బ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందుగా మీ అందరు నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. చేతిలో ఏంటి అనుకుంటున్నారా? ఇది వీకుంబ్ మిషన్ అండి. ఎలా పనిచేస్తుంది ఏంటని చెప్పేసి ఒక షార్ట్ వీడియో అయితే చేశాను. చాలా మంచి రీచ్ అయితే వచ్చింది. చాలా మంది దీని గురించి అడుగుతున్నారు. అయితే నేను ముందుగా ఒక విషయం చెప్తానండి. దీన్ని కొనుక్కోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. మంచి కాస్ట్ లో తీసుకుంటే ఓకే. అదే ఒక తక్కువ కాస్ట్ లో తీసుకున్నాం అనుకోండి, ప్రాబ్లం అయితే ఉంటుంది. ఏదో ఒకటి పని చేయకపోవడం అలా అవుతుంది అనమాట. ప్రజెంట్ అయితే బాగానే పనిచేస్తుంది. ఈ విషయాన్ని పక్కన పెట్టేద్దాము. నేను చెప్పేది ఏంటంటే అండి, ఇప్పుడు నాకైతే ఏదైనా హెయిర్ ప్యాక్స్ ఇవన్నీ వేసుకుంటే ఘాటైన వాసనలు కానివ్వండి, కనీసం స్ప్రేస్ ఉంటాయి కదా, బాడీ స్ప్రేస్, అవి కూడా ఘాటైన స్మెల్ వస్తే నాకు హెడేక్ వచ్చినట్టు ఉంటుంది. వామిటింగ్ సెన్సేషన్ కూడా ఉంటుందండి. సేమ్ అలాగా మా పిల్లలకు కూడా ఉంటుంది. బాగా స్ట్రాంగ్ వాసన ఉండేవి ఏవైనా సరేనండి. కరివేపాకు కూడా తలకు పెట్టుకోవడం అలాంటివి చేస్తారు కదా, అలా చేస్తే నాకు వాంతులు అవుతాయి. అలాగే తలనొప్పి కూడా ఉంటుంది. ఇంకా వేపాకు ఇలాంటివన్నీ కూడా, ఇలాంటి ఏది హెయిర్ ప్యాక్లు ఎక్కువగా పెట్టుకుంటే గోరింటాకు పెట్టుకుంటానండి. గోరింటాకు అంటే మళ్ళీ మరొక విషయం గుర్తొచ్చేసింది. గోరింటాకు పెట్టుకుంటే ఎప్పుడైనా హెయిర్ వెనక్కి పెట్టి కడగండి. ఎదరికి కళ్ళల్లోకి వచ్చేటట్టు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కడగొద్దు. ఎక్కువ కంటిన్యూస్గా గోరింటాకు పెట్టుకునే వాళ్ళకి చెప్తానండి. ఇది గోరింటాకు పెట్టుకోవడం వల్ల కంటిలోకి వస్తూ ఉంటుంది కదా, మనం హెడ్ బాత్ చేసినప్పుడు తలని కడిగినప్పుడు ఎలాగైనా వచ్చేస్తుంది. మనం ఎంత కేర్ తీసుకున్నా దానివల్ల కళ్ళ నరాలు అయితే దెబ్బతింటాయంటండి. ఇది డాక్టర్ చెప్పిన విషయం. ఒక బామ్మగారికి అట్లాగే అయింది. కళ్ళ నరాలు దెబ్బతిన్నాయి. ఎందువల్ల ఏంటని కనుక్కుంటే, ఎప్పుడు వారానికి ఒకసారి ఆ బామ్మ ఇది పెట్టుకుంటారనమాట. గోరింటాకు పెట్టుకొని కళ్ళలో కంట రావడం వల్ల కళ్ళ నరాలు దెబ్బతిని ఇప్పుడు కంటిన్యూస్ గా కళ్ళు ఆర్పుతూ ఉంటారనమాట. తన కంట్రోల్లో లేదు కళ్ళు ఆర్పడం అనేది. ఇంకా పద్దాక కళ్ళు ఆర్పుతూ ఉంటారు. సో ఇది ఒకటి చెప్పాను. ఇంకొకటి ఏంటంటేనండి, అందరూ ఈ మిషన్ కొనుక్కోవాలని ఏం రూల్ లేదండి. ఎవరు కొనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. అలాగే కొనుక్కోవాలి, మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, వీళ్ళకి హెయిర్కి ఏమైనా ప్యాక్ పెడితే ఉంచుకోరు, పేరుకి ఇబ్బంది అవుతుంది అని అనుకుంటే టైం ఉండట్లేదు, టైం కుదరట్లేదు. టైం కుదరదు. చాలా మంది జాబ్ చేస్తూ ఉంటారు కదా తల్లిదండ్రులు, వాళ్ళకి టైం లేదనుకోండి, ఇది బెస్టే నాకు తెలిసినంత వరకు. ఇంకొకటి, టైం ఉంది పర్లేదు మేము చూడగలం అనుకునే వాళ్ళకైతే ఒక టిప్ చెప్తానండి. నాకు ఇది మా చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసింది. అప్పుడే నాకు అర్థమైంది నా తలకి ఏది పడదని చెప్పేసి. సీతాఫలం చెట్టు తెలుసు కదండి, సీతాఫలం చెట్టు యొక్క ఆకుల్ని, లేతగా ఉండే ఆకులండి, చక్కగా మిక్సీ పట్టేసి హెయిర్కి పెట్టాలి. అది ఆరేంత వరకు మళ్ళీ గుడ్డ కట్టాలండి. పైన కవర్ చేస్తూ మనం ఏదైనా క్లాత్ కట్టేసేయాలన్నమాట జుట్టుకు పెట్టిన తర్వాత. అండి ఫుల్ తల దురదొస్తుంది. తల ఫుల్గా దురదొస్తూ ఉంటుంది. పేలు కూడా చచ్చిపోతాయి, మనకు తెలుస్తుంది. పేలన్నీ చచ్చిపోతాయి. అలాగే 2 వారాలు చేస్తే చాలు. ఫస్ట్ వారంలోనే మంచి రిజల్ట్స్ అయితే చూస్తారు. అండ్ అది కాకపోయినా చక్కగా సీతాఫలాలు వస్తాయి కదండి, సీతాఫలాలు వచ్చిన తర్వాత మనం ఫలాలు తింటాము. ఆ సీడ్స్ ఉంటాయి కదా, సీడ్స్ అన్నీ కూడా చక్కగా కడిగేసి ఆరబెట్టి దాచుకోండి. ఆ సీడ్స్ బ్రేక్ చేస్తే పగల కొడితే దానిలో తెల్ల పల్ప్ అనేది వస్తుంది, గింజ ఉంటుంది. దాన్ని మనము నిల్వ చేసుకున్నాం అనుకోండి, చక్కగా నూనెలో వేసి కాచి పక్కన పెట్టేసి ఎప్పుడంటే అప్పుడు హెయిర్కి అప్లై చేయడము. కొద్దిగా 1 గంట లేదా గంటన్నర అయిన తర్వాత హెడ్ బాత్ చేసేయడం. అలా చేస్తే తలలో పేలు లేకుండా ఉంటాయి. ఇవన్నీ నేను కూడా చెయ్యొచ్చు, కానీ నాకు ఈ వామిటింగ్ సెన్సేషన్ అలాగే హెడ్ పెయిన్ ఇలాంటివి వస్తాయి కదా, సో అందుకని అలా చేయకుండా ఇది తీసుకున్నాను. చాలా మంది అక్క ఆ షాంపూ వాడు ఈ షాంపూ వాడు అని చెప్పి చాలా మంది చెప్తున్నారు కామెంట్స్ లో. అలాగే వేపాకు పెట్టండి అని చెప్తున్నారు. మీకు తెలిసినవన్నీ నాకు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరి నుంచి నాకు మంచి సపోర్ట్ అయితే వచ్చింది. థ్యాంక్ యూ అండి. ఇంకొకటి ఏంటంటే, వీలైనంత వరకు మీరు న్యాచురల్గా ట్రై చేయండి. అండ్ దీనివల్ల కూడా సైడ్ ఎఫెక్ట్లు వస్తాయని అంటున్నారు. అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి. ఎందుకంటే లోపల ఒక జస్ట్ ఫ్యాన్ ఉంది. ఆ ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది. వ్యాక్యూమ్ క్లీనర్ తెలుసు కదా, సిటీస్లో ఉండే వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది. జస్ట్ గాలి లాగుతూ ఉంటుంది కదా, దానివల్ల అవి వచ్చేస్తూ ఉంటాయి అనమాట. దీనికి అంతేనండి, ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది. ఆ గాలికి లోపల ఉన్న పేలు అలాగే హీపులు ఇవన్నీ వచ్చేస్తున్నాయి అంతే. దీనివల్ల అక్క తలంతా పెయిన్ వచ్చేస్తుంది, అది ఎలా వాడుతున్నారు అదని చెప్పి చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు. ఎలాంటి పెయిన్ ఉండదు. ఇది ఉంది కదా కొంచెము
దీంతో దువ్వడం వల్ల ఏమవుతుందంటే కొంచెం మసాజ్ చేస్తున్నట్లుగా ఉంది. నో ప్రాబ్లం అండి. ఇంకా నా సజెషన్ ఏంటంటే ఇదేనండి, న్యాచురల్గా మీకు కుదిరినంత వరకు న్యాచురల్గా ట్రై చేయండి. టైం లేదనుకునే వాళ్ళు ఇలాంటివి యూజ్ చేయండి. నేనైతే పక్కా ఇది కొనండి అని చెప్పను, ఎందుకంటే నాకు యూజ్ అయింది కాబట్టి చాలా మందికి యూజ్ అవ్వచ్చు చంటి పిల్లలు ఉన్న వాళ్ళకి అని చెప్పేసి చెప్పాను. ఓకే, థ్యాంక్ యూ అండి మీ అందరికీ. వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి. నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి, కొంచెం పుష్ చేస్తూ ఉండండి దాన్ని ఫాలో చేసి. ఓకే, బాయ్ అండి అందరికీ.